సో నెక్స్ట్ కంప్యూటర్ అలోకేట్స్ మెమరీ అనమాట. కంప్యూటర్ అలోకేట్స్ మెమరీ. సో ఇంటీజర్ కి ఒక మెమరీ అనేది అలోకేట్ చేస్తుంది. సో ఎలా అంటే మన ఇప్పుడు నార్మల్ గా మనం టర్బో C లో రాస్తే 2 bytes అనేది అలోకేట్ చేస్తుంది. మనం దేవ్ C++ లో రాస్తే 4 bytes అనేది ఇంటీజర్ కోసం అలోకేట్ చేస్తుంది కంపైలర్ అనేది. సో కంప్యూటర్ అలోకేట్స్ మెమరీ అనమాట. కంప్యూటర్ అనేది అలోకేట్ చేస్తుంది. సో ఇప్పుడు ఇంటీజర్ సైజ్ డిపెండ్స్ ఆన్ కంపైలర్ అనమాట. సో అది కంపైలర్ బట్టి మనకి ఇంటీజర్ సైజ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. లైక్ మనం దేవ్ C++ యూస్ చేస్తే 4 bytes అనేది చూపిస్తుంది ఇంటీజర్ కి, అండ్ టర్బో C అనేది యూస్ చేస్తే 2 bytes అనేది చూపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చి వాట్ టైప్ ఆఫ్ డేటా వి వాంట్ టు స్టోర్ డిపెండ్స్ ఆన్ డేటా టైప్ అనమాట. సో ఏ టైప్ ఆఫ్ మనం డేటా అనేది స్టోర్ చేయాలనేది మన డేటా టైప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనం ఇప్పుడు ఇంటీజర్ తీసుకోవాలంటే ఇంట్ అనేది తీసుకోవాలి, నంబర్స్ తీసుకోవాలంటే పాయింట్ నంబర్స్ తీసుకోవాలంటే ఫ్లోట్ అనేది తీసుకోవాలి. సో క్యారెక్టర్ ఏదైనా వర్డ్స్ తీసుకోవాలంటే క్యారెక్టర్ అనేది తీసుకోవాలి, అండ్ ఏదైనా సెంటెన్స్ ఆర్ వర్డ్స్ తీసుకోవాలంటే క్యారెక్టర్ తీసుకోవాలి, ఆర్ వర్డ్స్ తీసుకోవాలంటే మనం స్ట్రింగ్ అనేది తీసుకుంటాం. సో టైప్ ఆఫ్ డేటా అనేది మనం స్టోర్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, డేటా టైప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి సో నేను ఆల్రెడీ మీ అందరికి ఎగ్జాంపుల్ లో చెప్పాను నేను, లైక్ ఇప్పుడు నేను 100.3 అనేది లైక్ ఇప్పుడు వాయిడ్ మెయిన్ int a ఈక్వల్స్ టు 100.3 అనేది int a ఈక్వల్స్ టు 100.3 అనేది నేను ప్రింట్ చేశాను. సో ఇప్పుడు ఇంట్లో నేను a తీసుకున్నా. సో ఇంట్లో 100.3 అనేది తీసుకుంటే నాకు అవుట్పుట్ ఏమైనా వస్తుంది ప్రింట్ చేస్తే, ఆల్రెడీ నేను అందరికి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో 0.3 అనేది రిమూవ్ అయిపోతుంది. సో 100 మాత్రమే ఉంటుంది. సో వీ గెటింగ్ 100 ఓన్లీ. సో ఇది మనం చేస్తాము ఆటోమేటిక్ గా రిమూవ్ అయిపోద్ది, 0.3 అనేది ఆటోమేటిక్ గా రిమూవ్ అయిపోద్ది. సో దాన్ని ఏమంటామంటే ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అని అంటాం. సో ఆటోమేటిక్ గా 0.3 అనేది రిమూవ్ అయిపోద్ది. సో ఆటోమేటిక్ గా రిమూవ్ అయిపోతుంది కాబట్టి దాన్ని మనం ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటాం. సో టైప్ కాస్టింగ్ అంటే ఏంటి? టైప్ కాస్టింగ్ అంటే టైప్ చేంజింగ్ అనమాట. సో టైప్ కాస్టింగ్ టైప్ చేంజింగ్ కూడా అంటాం. సో ఆటోమేటిక్ గా సిస్టమ్ అనేది 0.3 అనేది రిమూవ్ చేస్తుంది. సో అందుకే దాన్ని ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటాం. అదే కానీ మనం ఫ్లోట్ a ఈక్వల్స్ టు 10 అని పెడితే ఆటోమేటిక్ గా 0.0 అనేది యాడ్ అయిపోతుంది. సో ఆటోమేటిక్ గా 0.0 అనేది యాడ్ అవుతుంది కాబట్టి దాన్ని మనం అది కూడా ఆటోమేటిక్ గా అవుతుంది కాబట్టి దాన్ని కూడా మనం ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటాం. సో ఇది దాని ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ మనం ఫ్యూచర్ వీడియోస్ లో తెలుసుకుందాం ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటే ఏంటి, దాంట్లో ఏమేమి ఉంటాయి. సో అవన్నీ మనం తెలుసుకుందాం. సో ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ గురించి అండ్ ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ గురించి ఇంకా బాగా ఫ్యూచర్ వీడియోస్ లో మనం తెలుసుకుందాం. సో దీన్ని నేను ప్రూవ్ చేయడానికి ఇప్పుడు లైక్ సైజెస్ కూడా ఉంటాయి. సో బైట్స్ అనేది నేను అందరికి ఆల్రెడీ చెప్పాను కదా. సో దాన్ని ప్రూవ్ చేయడానికి లైక్ ప్రింట్ a ఈక్వల్స్ టు 100 అనేది ఉంది. సో ఇక్కడ నేను 100 అనే వాల్యూని తీసేస్తాను ఒకవేళ. సో ఏ సైజ్ ఎంత కనుక్కుందాం. సో ఇప్పుడు ఇంటీజర్ సైజ్ అనేది బైట్స్ అనేది నేను అందరికి ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను కదా. సో మీ అందరికి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. సో నేను అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్తున్నా. లైక్ సైజ్ ఆఫ్ ఏ అనేది పెట్టుకుంటాం. సో మనకి ఏ అనేది ఎంత సైజ్ అనేది చెప్తారు. లైక్ ఏ సైజ్ ఆఫ్ ఏ. సో సైజ్ ఆఫ్ ఏ అనేది ఎంత 4. సో ఈ కంపైలర్ లో ఈ ఇంటీజర్ బైట్ రేంజ్ ఎంత అంటే 4 అనమాట. సో ఇప్పుడు ఈ ఇంటీజర్ లో మీరు 100 పెట్టినా 1000 పెట్టినా ఈ